నాకు అడ్డం వచ్చావంటే నీ మక్కిలు విరగొడతాను. కళారాధన అనేది ఓ పిచ్చి వ్యామోహం అండి. దానివల్ల మీ జీవితం పాడైపోతుంది, ఇల్లు గుల్లైపోతుంది. ప్రతి వాడిని నమ్మొద్దు. అడ్డమైన వాళ్ళందరూ మన ఇంటి మీద పడి తింటాం నేను ఒప్పుకోను. ఏంటే నీ గోల? చాలా రోజులుగా సహిస్తున్నాను. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చనే. అసలు నీ దృష్టిలో మంచివాడెవడని? గుమస్తాగడు ఒక నీచుడు, భర్త ఒక వ్యసనపరుడు, అసమర్థుడు. లోకంలో అన్ని చెడ్డ అలవాట్లకి బానిస. ఇదేగా నీ అభిప్రాయం? దీనికొక్కటే పరిష్కారం. నాతో సంసారం చెయ్యాలో మానేయాలో నిర్ణయించుకోవడమే. ఏమండి, నేను మీకంత చేదయ్యానా? నేను చచ్చిపోతానులేండి. అప్పుడు మీ అందరి కళ్ళు చల్లబడతాయేమో. అనుకుంటావు? నువ్వు చస్తైనా బాగుంటుందేమో ఆలోచించుకో. నేను మీకంత అడ్డంగా ఉన్నానా? ఆ పనేదో మీరే చేసేయండి. ఇంకా నోరుమై. ఎక్కువగా వాగుతుంటే అంత పని జరుగుతుంది. మర్యాదగా చెప్తున్నాను. నాకు ఎదురు చెప్పావంటే చంపేస్తాను. నేను మీ భార్యనండి. సింహాద్రి, రా. దుబారా ఖర్చులు నేను ఒప్పుకోనండి. బాబు, కథాకళి చూస్తాను, చూపిస్తాను. నువ్వు ఇక్కడ ఉండటం బాగుంది. ఈయనే కథాకళి గురువు గారు. ఏమండి, ఈ కుర్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడే వస్తా. ముందు నవరసాల గురించి చెబుతాను. కూర్చో బాబు, కూర్చో. చూడు, బాబు గారు, ఎంత పని జరిగిపోయింది. చంపేశాడు. అమ్మని నాన్న చంపేశాడు. నేనున్నానుగా. చూడు సింహాద్రి, నేను కన్న తల్లిని కాకపోయినా సవత్తల్లిగా మాత్రం నిన్ను పెంచలేదురా. అదే నన్ను కట్టిపడేస్తోంది. ఈ బంధమే లేకపోతే ఆయన ఎప్పుడో చంపేసి ఆ తర్వాత నేనేమైపోయి ఉండేవాడో నాకే తెలియదు. కాలేజీకి పోకుండా ఎక్కడున్నావేంట్రా? అది కాలేజీకి వెళ్ళి వచ్చాను. నా స్టెథోస్కోప్ పోయింది, కొత్తది కొనాలి. స్టెథోస్కోప్ కూడా జాగ్రత్తగా ఉంచుకోలేను. నువ్వు డాక్టర్ అయి ఎవరిని ఉద్ధరిస్తావు? ఆ క్యాష్ దగ్గర తీసుకోపో. సింహాద్రి, 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 ఓసారి లారా. స్టెథోస్కోప్ ప్రాబ్లం కాదని నాకు అర్థమైపోయింది లేరా. ఎవరైనా కుర్రాళ్ళతో గొడవలా, లేక ఆడపిల్లల ర్యాగింగా? అదేం లేదు బావా, కాలేజ్ ప్రిన్సిపల్ ని డీల్ చేయాలి. ఎందుకు? సరదాగా కాలేజ్ ఆడిటోరియంలో బీర్ తాగాం, ఏకంగా అందరినీ సస్పెండ్ చేశాడు. కాలేజీలో పబ్లిక్ గా మందు కొట్టినందుకు సస్పెండ్ చేయకపోతే సన్మానం చేస్తారా? అసలు మీ స్టూడెంట్స్ ఏనా? మీ ఉద్దేశం? నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఆ సస్పెన్షన్ ని రద్దు చేయాలి, అంతేగా? అంతే, నేను చూసుకుంటాను బాబు. పదరా.